నీ పెతాపమా నా పెతాపమా చూసుకుందాంరా. నాడు నీ హవా నడిచింది, వేధించావు. ఇప్పుడు నా సీజన్ స్టార్ట్ అయింది. ఇక చూసుకో, అంతకు మించి రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా ఉందంట అక్కడ రాజకీయం. తాజా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో సైతం అడుగు పెట్టకుండా అరెస్టు చేయడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎక్కడ జరుగుతున్న రివెంజ్ రాజకీయం? ఎవరా ఇద్దరు నేతలు? అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తగ్గేదేలే అన్నట్టుగా నడుస్తున్నాయి రివెంజ్ పాలిటిక్స్. నాడు నువ్వు తమలపాకుతో ఒకటంటే నేడు నేను తలుపు చెక్కతో రెండంట అన్నట్టుగా ఉందంట వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరున్న సెగ్మెంట్ కావడంతో గతాన్ని నెమరు వేసుకుంటూ యాక్షన్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారట స్థానిక అధికార పార్టీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దులోనే పోలీసులు అరెస్ట్ చేయడం లోకల్ గా హాట్ టాపిక్ అయింది. మరోవైపు అచ్చంపేటకు రాకుండా మరో 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ స్టేట్మెంట్స్ ఇవ్వడం అచ్చంపేట రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ నేతలకు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోమని సలహా ఇచ్చేస్తున్నారట హస్తం నేతలు. గతంలో జరిగిన అక్రమ అరెస్టులు తమను పెట్టిన ఇబ్బందులను గుర్తు చేస్తున్నారట. కొట్టాడు పడ్డాం, మా టైం వస్తుంది, మేము కొడతాం అన్న డైలాగును గుర్తు చేస్తున్నాయి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు. తాజా ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ గెలిచారు. ఫలితాలొచ్చాక పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అచ్చంపేటకు వస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును వెల్దండ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి అమనగల్ పిఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసి తమ నాయకుడి పర్యటనకు అవకాశం ఇవ్వాలని కోరినా వర్కౌట్ కాలేదు. మాజీ ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుని దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్తగా అరెస్టు చేశామన్నది పోలీసుల వెర్షన్. ఆ తర్వాత లోకల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2 సార్లు ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు దూకుడుగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ముప్పు తిప్పలు పెట్టారన్నది అభియోగం. అక్రమ కేసులు పెట్టించి కేడర్కు లాఠీ దెబ్బలు రుచి చూపించారన్న ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్ చేసిన ఇతర నియోజకవర్గ వ్యక్తులను కూడా వదలలేదట గువ్వల. ఆ క్రమంలో సొంత పార్టీ కేడర్ కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి లేకుండా నియంత్రించారట. అధికార అర్ధబలంతో ఆడిందే ఆట పాడిందే పాటగా గువ్వల వ్యవహరించారనేది లోకల్ టాక్. అందుకే ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసినట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల అంశం, కొల్లాపూర్ దగ్గర పాలమూరు ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ న్యాయమన్నది అందరికీ ఒకటే ఉంటుంది అని ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసేస్తున్నారట. బాలరాజు అవినీతి అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరిస్తూ ఉండడం చూస్తుంటే ముందు ముందు ఈ రివెంజ్ పాలిటిక్స్ పీక్స్ కు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద బండ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. నీ టైం నడుస్తోంది కదా అని విర్రవేగకు. టైం బ్యాడ్ అయిందో సీన్ సితారవుతుందన్నట్టుగా ఉందంట అచ్చంపేట రాజకీయం. ఇవి మరి ఎంతవరకు వెళతాయో చూడాలి.